ధర్నా చౌక్లో పోలీసులు మాయ చేసేందుకు ప్రయత్నించారు. సాధారణ పౌరుల ముసుగులో పోలీసులే ధర్నాకు దిగారు. అంతేకాకుండా ధర్నా చౌక్ వద్ద వద్దు ఇందిరా పార్క్ ముద్దు అంటూ సీఐతో మహిళా కానిస్టేబుళ్లు ప్లకార్డులు ప్రదర్శించారు. మీడియా గుర్తుపట్టి విజువల్స్ తీయడంతో అక్కడి నుంచి సీఐ శ్రీదేవితో పాటు మహిళా కానిస్టేబుళ్లు పరారయ్యారు. పోలీసులే ప్లకార్డులు ప్రదర్శించడానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, ఒక పోలీసు అధికారి అయ్యుండి సీఐతో పాటు 20 మంది మహిళా కానిస్టేబుల్ ఈ విధంగా ఇందిరా పార్క్ వద్ద ప్లకార్డులతో ప్రదర్శన చేయడాన్ని, ధర్నాన్ని సమర్థించడాన్ని సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? వాస్తవానికి వీటిని మొదట ఎవరు కూడా గుర్తుపట్టలేదు. 20 మంది మహిళా కానిస్టేబుల్, దాదాపు ఉమెన్ పోలీసులకు సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా కూడా. అయితే వారిలో కొద్దిమందిని హెచ్ఎంటీ గుర్తించింది. అయితే వారిని ఎవరని అడగకుండానే వారి విజువల్స్ చిత్రీకరించిన తర్వాత అక్కడికే మరో ప్లకార్డు పట్టుకుని మహిళ లేక్ పోలీస్ స్టేషన్ సంబంధించి హుస్సేన్ సాగర్ లేక్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి కూడా అందులో ఉన్నారు. ఆమె కూడా ఒక ప్లకార్డు పట్టుకొని అక్కడ తిరుగుతూ కనిపించింది. అప్పటి వరకు ఆమె అక్కడే కూర్చున్నప్పటికీ కెమెరాలు చూసిన తర్వాత ఆమె పక్కకు వచ్చింది. అనంతరము ఒక్క కెమెరా ఇలా అనేక మంది అక్కడ చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుండటంతో వారందరినీ కూడా మెల్లిగా జరుపుకునే ప్రయత్నం చేపించి బయటకు పంపించింది. అయితే వీరంతా కూర్చుని ప్రస్తుతము అక్కడ ఏదైతే వాకర్స్ అసోసియేషన్ ధర్నా చౌక్ ఎత్తివేయాలి, ఇందిరా పార్క్ ముద్దు అంటూ వీరంతా కూడా అక్కడ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వాళ్ళకి సంబంధించి వాళ్ళు వేసిన టెంట్ కింద వీరంతా కూడా ఒకే వరుసలో 20 మంది కూర్చున్నారు. అయితే వీరు బందోబస్తు నిర్వహించడానికి అది చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా అవి కాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ దాదాపు వాకర్స్ అసోసియేషన్ సంబంధించి మొత్తం కూడా సీనియర్ సిటిజన్స్ మాత్రమే ఉన్నారు, మహిళలు చాలా తక్కువ ఉన్నారు. దీంతో ఆ మహిళల భద్రత కోసం అని కూడా మనము చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఆ సభలో కూర్చొని ఉన్నారు. సందీప్, ఈ మహిళా కానిస్టేబుల్ అంటే ఏ పోలీస్ స్టేషన్ చెందిన వారు? వీరంతా 20 మంది ఉన్నారు కదా దాదాపు. అంటే వీరంతా హైదరాబాద్ లోని ఉమెన్ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన వారు. లేక్ సిఐ లేక్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి కూడా అందులోనే ఉన్నారు. మహిళా పోలీస్ స్టేషన్ ఉమెన్స్ విభాగము టీసీఎస్ ఇక్కడ ఉంది, దాంట్లో పనిచేస్తున్న వీరు కూడా. అయితే వీరు మఫ్టీలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్లకార్డు ప్రదర్శించడము ఆశ్చర్యానికి అలాగే విషయానికి దారితీస్తుంది. ఎందుకంటే విమర్శల పాలు కూడా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా వారికి పక్కనో లేదంటే కొంచెం దూరంలోనే ఉంటారు. కానీ నేరుగా టెంట్ కింద కూర్చొని అది కూడా వాళ్ళు ఎవరైతే ఇందిరా పార్క్ ముద్దు ధర్నా చౌక్ వద్దు అనేటువంటి నినాదంతో వాకర్స్ అసోసియేషన్ కు మద్దతుగా వీరు కూర్చోవడము విమర్శలకు తావిస్తోంది. అక్కడ ఉన్న వారు కూడా అనేక మంది ఇదే ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే ఈ విషయం ఒక్కొక్కరికి ఇలా తెలియగానే శ్రీదేవి ఇన్స్పెక్టర్ శ్రీదేవి సహా అక్కడ ఉన్న 20 మంది కానిస్టేబుల్ ఒక్కొక్కరిగా వేశారు. అయితే కొద్దిమంది అక్కడే కూర్చునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇన్స్పెక్టర్ వారించి వారిని బయటకు పంపించేసింది. వారు ప్రస్తుతం ఇదే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ సరౌండింగ్స్ లోనే ప్రస్తుతం బందోబస్తు నిర్వహిస్తుండగా ఇంతకుముందు మాత్రము 20 మంది మనకు విజువల్స్ లో చూసినట్టు దాదాపు 40 నిమిషాల పాటు వారు అక్కడే కూర్చున్నారు. వారి మధ్యలో ఇన్స్పెక్టర్ శ్రీదేవి కూడా కూర్చున్నప్పటికీ ఆ తర్వాత మనకు ఫ్లెక్సీ పట్టుకుని బయట తిరుగుతున్న దృశ్యాలు మనకు కనిపించాయి. సో సందీప్, విజువల్స్ చిత్రీకరించిన తర్వాత అంటే మీరు ఈ పోలీసు అధికారి సిఐతో కానీ లేదా కానిస్టేబుల్తో కానీ మాట్లాడే ప్రయత్నం చేశారా? అంటే ఇన్స్పెక్టర్ శ్రీదేవితో మాట్లాడడం, ఆమె ఒక్క మాట అంటే ఏమి కూడా అనకుండా బందోబస్తులో ఉన్నామంటూ సైలెంట్ గా ఉండండి అంటూ అనుకుంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓకే, బందోబస్తు అని చెప్పుకున్నప్పుడు కూడా బందోబస్తు వాస్తవంగా ఈ విధంగా ఉండదు. ఎందుకంటే ఒక ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఒక్కరిద్దరు ఉన్నారంటే అక్కడ సిచ్యువేషన్ ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే ఉంది అనుకోవచ్చు. కానీ అక్కడ పీస్ఫుల్ గా ఉంది ఆ సమయంలో. అలాగే వాకర్స్ అసోసియేషన్ కొద్దిమంది సభ్యులు ఉన్నారు, వారికి మద్దతుగా మీరు కూర్చున్నట్టు మనకు అక్కడ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ముందు వరుసలో ఒక 10 మంది వరకు వాకర్స్ అసోసియేషన్ ఉంటే మిగతా 20 మంది కూడా వీరే ఉన్నారు. అందులో స్పష్టంగా వీరు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆ సిఐ కూడా ప్లకార్డులు పట్టుకొని ఉండడము పోలీస్ శాఖలో విమర్శలకు తావిస్తోంది. ఈ దృశ్యాలు ఒకవేళ మరి పోలీసు ఉన్నతాధికారులు దీనిపైన వివరణ కోరే అవకాశం ఉందని కూడా మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే మీడియా అప్పటి వరకు కూర్చున్న వీరు మనం చిత్రీకరిస్తున్నా కానీ అక్కడ నుంచి బైఠాయించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇంకా అక్కడ బందోబస్తు వీరు అక్కడక్కడ నిర్వర్తిస్తున్నారు. గుంపుగా ఉన్న వీరంతా ఇప్పుడు మనం చిత్రీకరించిన తర్వాత అక్కడ నుంచి ఉడాయించడం జరిగింది. సో సందీప్, సివిల్ డ్రెస్లో ఉన్నప్పటికీ పోలీస్ అధికారులు ఈ రకంగా ధర్నాలను సమర్థించడం అంటే ఇంత ప్రత్యక్షంగా అంటే ప్లకార్డులు పట్టుకుని కూర్చోవడం గతంలో అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఐ థింక్ ఇది మొదటిసారిగా భావించవచ్చు. అయితే పోలీసు ఉన్నతాధికారులు డెఫినెట్గా పోలీస్ శాఖ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో ఉన్నతాధికారుల నుంచి వీరికి ఎటువంటి సిచ్యువేషన్ ఎదురయ్యే అవకాశం కనబడుతోంది? అంటే ఖచ్చితంగా ఇది ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. ఆ వెలుగులో కూడా హెచ్ఎంటీవీ తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు మామూలుగా ఎవరైనా సరే సివిల్ డ్రెస్ లో మఫ్టీలో ఖచ్చితంగా విధులు నిర్వర్తిస్తారు. కానీ విధులు నిర్వర్తించడం అయితే వారు ధర్నా చేస్తున్న వారి పక్కన ఉండడమో లేదంటే ఇంకొద్ది దూరంలో ఉండడమో ఇలా రకరకాలుగా ఉంటుంది. కానీ వారికి సపోర్టివ్ గా
20 మంది కానిస్టేబుల్, ఒక సిఐ స్థాయి అధికారి శ్రీదేవి వీరంతా కూడా ప్లకార్డులు పట్టుకోవడము ఇది పోలీస్ శాఖకు సంబంధించి ఒక ప్రతిష్టకు సంబంధించిన అంశమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ధర్నా చౌక్ వద్దు, ఇందిరా పార్క్ ముద్దు అనే నినాదంతో ఉన్న వాకర్స్ కు మద్దతుగా వారి వెనక లైన్ లో 20 మంది కూర్చోవడం అంటే ఇది ఖచ్చితంగా పోలీస్ శాఖకు ఇబ్బంది పెట్టేటువంటి అంశమే. దీనిపైన ఉన్నతాధికారులు ఖచ్చితంగా వివరణ కోరే అవకాశం ఉంది. అంటే దీని వెనక ఎవరైనా పై స్థాయి అధికారులు ప్రోత్సహించారా, లేకపోతే సహజంగానే కూర్చున్నారంటే ఆ సహజంగా కూర్చుంటే ఫ్లెక్సీలు అంటే ఆ ప్లకార్డులు కాకుండా మామూలుగా కూర్చోవలసిన పరిస్థితి ఉండేది. కానీ వీరు అలా కాకుండా ప్లకార్డులు పట్టుకొని కావాలని చూపిస్తున్న దృశ్యాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇన్స్పెక్టర్ శ్రీదేవి కూడా ఆమె ప్లకార్డు పట్టుకొని అటు ఇటు నడుస్తున్న దృశ్యాలు కూడా కనిపించాయి. చివరిగా వారిని వారించి వెళ్ళగొడుతున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇది ఖచ్చితంగా ఆ పోలీస్ శాఖ ప్రతిష్టను దిగజార్చే అంశం అని చెప్పుకోవచ్చు. మరి ఉన్నతాధికారులు దీనిపైన వివరణ కోరే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో సందీప్, మీరు అన్నట్టుగా ఇంత స్థాయిలో అంటే సిఐ దాదాపు సిఐతో సహా కానిస్టేబుల్ ధర్నాకు మద్దతు ప్రకటించారంటే ఎవరి ప్రోద్బలమైనా ఉండొచ్చని భావించవచ్చా? వెనకాల ఎవరి ఒత్తిడి, రాజకీయ నేతలు కావచ్చు లేదా పోలీసు అధికారుల ఒత్తిడి ఏదైనా ఉండుండొచ్చా? అంటే అది ఖచ్చితంగా అధికారులు విచారణకు ఆలోచిస్తే ఖచ్చితంగా స్పష్టమవుతుంది. కానీ ఇక్కడ మనం ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు, వారు కూర్చున్నానికి రిలాక్స్ అయ్యి కూర్చున్నారంటే ఖచ్చితంగా పక్క కూర్చోవచ్చు. కానీ వారు ప్లకార్డులు పట్టుకొని కూర్చున్నారంటే అది ఖచ్చితంగా తెర వెనుక ఏదో ఉంటుందని మనం భావించవచ్చు. ఎందుకంటే అంత స్పష్టంగా కూడా కానిస్టేబుల్ అయి ఉండి ఒక సిఐ అయి ఉండి కూడా వారు ఆ విధంగా పట్టుకోవడం అంటే ఖచ్చితంగా అది వారు ఒకరికి సపోర్ట్ గా కూర్చున్నట్టే మనం అనుకోవచ్చు కూడా. మరి దీని తర్వాత మనం చిత్రీకరిస్తున్న సమయంలో కొద్దిసేపటికి ఒక్కొక్కరికి అందరినీ మెల్లిగా బయటకైతే పంపించేశారు. ఇప్పుడు వారంతా విధుల్లో ఉన్నారు. ఇప్పుడు ఆందోళన ఇంకా తీవ్రంగా జరుగుతుండటంతో ఎక్కడికక్కడ బందోబస్తులు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు మాత్రం వీరు దాదాపు 45 నిమిషాల పాటు వారిని గమనించి చూసాం. వారిని ఎంక్వైరీ చేసిన తర్వాతే వాళ్ళు పోలీసులను నిర్ధారించుకున్నాం. అప్పటికి శ్రీదేవి కూడా అదే లైన్ లో ఉండి చిత్రీకరిస్తున్న సమయంలో ప్లకార్డుతో సహా బయటకు వచ్చేసింది. మరి అధికారులే దీనిపైన వివరణ కోరే అవకాశం ఉంటుంది. దీనికి ఎవరైనా సపోర్టివ్ గా కూర్చోమన్నారా, పై స్థాయి అధికారులు ఎవరైనా చెప్పారా, లేక స్థానిక ఒత్తిడి ఏమైనా పనిచేశారని మాత్రం మనకు తేలాల్సి ఉంటుంది శిరీష. సో ఎక్స్క్లూజివ్ గా హెచ్ఎంటీవీ విజువల్స్ చిత్రీకరించిన తర్వాత కానిస్టేబుల్స్ కానీ లేదా సిఐ శ్రీదేవి స్పందన ఎలా ఉంది సందీప్? అంటే వాస్తవానికి ఆమె ఇంత గమనించలేదు. వీరంతా కూడా సామాన్య అంటే అక్కడికి వచ్చినటువంటి వాకర్స్ అనే మీడియా అనుకున్నట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆమెను మాత్రం స్పష్టంగా గుర్తించాము. అయితే అందులో కొద్దిమంది కానిస్టేబుల్ కూడా మనము ఇదివరకే చూడడం జరిగింది. దీంతో వారిని మెల్లిగా మీరు ఉమెన్స్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన వారు కదా అనడంతో వారు ఏమీ తెలియనట్టు అక్కడ నుంచి ఒక్కొక్కరుగా జారుకున్నారు. దీంతో ఖచ్చితంగా ఈ అనుమానం మరింత బలపడింది. మిగతా వారిని ఎంక్వైరీ చేస్తే కూడా వారంతా మహిళా పోలీస్ స్టేషన్ కు సంబంధించిన వ్యక్తులుగానే మహిళలుగానే మనము గుర్తించాం. అయితే కొద్దిమంది అంటే ఈ విషయం మనం చిత్రీకరించిన సమయంలో వారిని ప్రశ్నించిన తర్వాత ఒక్కొక్కరిని బయటకు పంపించేశారు. అనంతరం శ్రీదేవి అలాగే కూర్చున్న మరికొద్ది మంది కానిస్టేబుల్ కూడా ఇంకా లేవస్తలేరు అంటే లేవండి ఇంకా అంటూ గట్టిగా వారించారు. దీంతో వారు కూడా తిరిగి బందోబస్తులకు వెళ్లిపోయారు. అనంతరము శ్రీదేవి అదే ప్రాంతంలో బందోబస్తులో ఉన్నారు. మొత్తానికైతే 20 మంది పోలీసులు ఒక సభకు మద్దతుగా అంటే ఒక వాకర్స్ అసోసియేషన్ కు మద్దతుగా వారి వెనక వారు 10 మందో 15 మందో ఉంటే వీరు 20 మంది ఉండి మద్దతు ప్లకార్డులు కనిపించే విధంగా ప్రదర్శించడం అంటే ఇది పోలీస్ శాఖకు సంబంధించి కాస్త సీరియస్ గా తీసుకునే అంశమే. మరి ఉన్నతాధికారులు దీనిపైన ఏం చేస్తారనేది ఇప్పుడు మనకు తేలాల్సి ఉంటుంది. అధికారుల ఒత్తిళ్లు ఉన్నాయా లేక రాజకీయ నేతల ప్రమేయం ఉందనేది మనకు మున్ముందు స్పష్టం కానుంది శిరీష. సో సందీప్, ఇది ప్రభుత్వానికి తీసుకున్న ఒక డెసిషన్కి వ్యతిరేకంగా జరుగుతున్న ధర్నా చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం గత కొంతకాలంగా. సో సిఐ స్థాయి ఉద్యోగి ఇలా చేయడం ఏ రకంగా కరెక్ట్, అలాగే ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకునే అవకాశం కనబడుతోంది? అంటే నాకు తెలిసి మనకున్న సమాచారం మేరకు అయితే ఇలాంటి వ్యవహారాలు అంటే ఒకరికి మద్దతుగా వ్యవహరించిన తీరులో అనేక కేసులు మనం చూసాం. అందులో వీరికి మొదట వివరణ కోరుతూ ఛార్జ్ మెమో జారీ చేసే అవకాశం ఉంటుంది. ఈమె శ్రీదేవి ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆమె లేక్ పోలీస్ హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి లేక్ పోలీస్ ప్రత్యేకించి ట్యాంక్ బండ్లు ఆత్మహత్యలకు సంబంధించి వాటి కోసం ఏర్పరిచిన లేక్ పోలీస్ స్టేషన్ లో ఈమె సిఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు కూడా ఈ కానిస్టేబుల్స్ వీరంతా కూడా హైదరాబాద్ ఉమెన్స్ విభాగానికి సంబంధించిన కానిస్టేబుల్స్ వీరంతా కూడా. అయితే వీరు ఒకవేళ బందోబస్తు భాగంగానే కూర్చున్నాము అని భావిస్తే ఖచ్చితంగా ఒప్పుకోవచ్చు. కానీ ఆ ఫ్లెక్సీలు ప్రదర్శించడం ఏంటి అనేది కూడా మరొక ప్రశ్న మనకు తలెత్తుతుంది. దీనిపైన వారు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే రిలాక్స్ కోసం కూర్చుంటే ఖచ్చితంగా సాధారణంగా కూర్చుంటారు. ఇంత బందోబస్తులో ఇంత ఉద్రిక్త పరిస్థితుల నడుమ వాళ్ళు రిలాక్స్ గా కూర్చోవడానికి కూడా వీల్లేని పరిస్థితి. మరి మీరు అలా చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు సమాధానం లేనటువంటి పరిస్థితి. మరి అధికారులకు ఎలాంటి వివరణ ఇస్తారో తేలాల్సి ఉంటుంది శిరీష.
అయితే సందీప్ చాలా వరకు అంటే క్రైమ్స్ విషయంలో కావచ్చు ఇంకా ఇతరత్ర కేసుల్లో పోలీస్ శాఖ నిందితులకు కొమ్ము కాస్తుంది, ఇటువంటివి మనం వింటూ ఉంటాం. అలాగే ఇప్పుడు ఇటువంటి ఈ ధర్నా సంబంధించి ఈ సిచ్యువేషన్లో వీళ్ళు సపోర్ట్ చేయడాన్ని ఒక కొత్త కోణంగా అంటే ధర్నాలకు కూడా ఒక సపోర్ట్ చేస్తున్నారు పోలీసు ఎంప్లాయీస్ అనే ఒక విమర్శలకు పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది కదా. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే పోలీసులు ఉదయమే స్పష్టంగా చెప్పారు, హైదరాబాద్ కమిషనర్ స్పష్టంగా తెలియజేశారు, ఎవరైనా సరే వారి వ్యూస్ ను ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే పోలీసులు కూడా వీరికి సపోర్ట్ గా మరి ధర్నాకు కూర్చున్నారనేది కూడా మనకి ఇప్పుడు ఒక కొత్త సందేహం తలెత్తుంది. ఎందుకంటే ఎవరైనా సరే శాంతియుతంగా నిరసన తెలియజేసుకోండి, ఎవరి వ్యూస్ ను వారు తెలియజేయండి, అది శాంతియుత పద్ధతిలో ఉండాలి, ఒకవేళ పరిమితి దాటితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. మరి దీని తర్వాత ఈ పరిణామం తర్వాత ఇప్పుడు మనం చూపిస్తున్న దృశ్యాల ఆధారంగా అయితే ఖచ్చితంగా వారు అందరికైనా కూడా విచారించే అవకాశం ఉంటది. వీరు అంటే సహజంగా వీరు కూర్చుంటే మనం ముందుగా అనుకున్నట్టుగానే కామన్ గా కూర్చోవాలి, లేదంటే ఎక్కడెక్కడో అందరూ ఒకే దగ్గర కావాలని ఒక పద్ధతిగా కూర్చున్నట్టుగా ఉంది తప్ప అది వీళ్ళు ఏదో ఉట్టిగా కూర్చున్నట్టు మాత్రం మనకు లేదు. అది విజువల్స్ లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్లకార్డులు ప్రదర్శించడము, సిఐ కూడా ప్లకార్డు పట్టుకొని తిరుగుతుండడం కూడా ఇది ఒక ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా జరిగిందని మనం భావించవచ్చు. మరి ఒకవేళ సిపి మహేందర్ రెడ్డి వివరణ కోరితే ఎలాంటి సమాధానం చెప్తారో మనం ప్రస్తుతం అయితే చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సందీప్. న్యూస్